మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని బావురావుపేట గ్రామ శివారులో గల సర్వే నెంబర్ 8లో భూ వివాదం మళ్లీ చెలరేగి ఘర్షణకు దారితీసింది. అక్కడికి వచ్చిన వారితో వాగ్వాదం కాస్త ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలకు నచ్చచెప్పే ప్రయత్నం చేయగా వినకపోవడంతో చెదరగొట్టారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడంతో నిరాశ్రయులైన గుడిసెలు వేసుకున్న పేదలు పోలీసులపై మండిపడ్డారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా జేసీబీలతో గుడిసెలు తొలగించడంతో కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని, ఆర్థికంగా నష్టపోయామని పేదలు ఆవేదన వ్యక్తం చేశారు. గుడిసెలు వేసిన స్థలం మాది అంటూ వచ్చిన 30 మంది తమ వెంట సుమారు 300 మంది జనాల్ని తెచ్చుకున్నారు. వారంతా అక్కడ వేసిన గుడిసెల్ని తొలగించే ప్రయత్నం చేయగా ఘర్షణ వాతావరణం నెలకొంది. దాదాపు 14 ఎకరాల భూమి కబ్జాకు గురై కొంతమంది గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారని భూ యజమానులు వాపోయారు. తమకి పట్టా పాస్బుక్లు ఉన్నాయని తెలిపినా వినకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ జేసీబీలు, ట్రాక్టర్లతో గుడిసెలు తొలగించారు. సర్వే నెంబర్ 8లో 2 ఎకరాలన్నర 8Gలో ఎకరము పట్టా కలదు. ఇటు భూమిని గత 15 సంవత్సరాల నుంచి మేము సాగులో ఉండి ఈ రోజు వరకు కూడా దీన్ని కల్టివేషన్ చేసినాము. ఇక్కడ కొందరు వ్యక్తులు వచ్చి మా భూమిలో అక్రమంగా గుడిసెలు వేసుకొని మా మీదకే దౌర్జన్యంగా వస్తూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి తక్షణమే ఈ గుడిసెలను తొలగించినాము. మళ్ళీ వేయకుండా కూడా మేము ఇక్కడ బందోబస్తు చేసుకోవడానికి, సాగు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ వేసినట్టయితే వారిపైన శాఖాపరమైన కఠినమైన చర్యలు తీసుకుంటాము. మా భూమి మేము కాపాడుకోవడానికి ఎంతటి తాగానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. మాకు ఎక్కడ భూమి లేదు, ఇక్కడ భూమి ఉన్నది. ఈ భూమిని మాత్రం వదిలే ప్రసక్తి లేదు. మాకు బ్యాంకు లోన్ ఉన్నది, పాస్బుక్ ఉన్నది, పహాని ఉన్నది, 1B ఉన్నది. ప్రభుత్వ రికార్డు ప్రకారంగా మా దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి. సంవత్సరాలు అవుతుంది, మాకు ఇండ్లు లేవు. 7 వరకు చిన్న పిల్లలు బట్టలు అమ్ముకొని బతికేటోళ్ళం, కూలికాయకులు తీసుకొని బతుకుతాం. ఎవరు చూపెట్టలే. నలుగురు ఇట్లా పనులు చేసుకుంటారు, అందరం కిరాయిలకు ఉండేటోళ్ళం అందరం అనుకొని పలాని కాడ ఖాళీ స్థలం ఉన్నది, ఎవరు వాళ్ళే అట్లా అనుకొని ఖాళీ స్థలం ఉన్న కాడికి వచ్చి గుడిసెలు వేసుకొని ఉన్నాం. అంతే తప్ప వీళ్ళు ఎవరో మమ్మల్ని ఉంచితే ఇట్లా రౌడీ అని మాకు తెలియదు. ఇల్లు లేని వాళ్ళం అందరం వచ్చి ఉంటాను, వీళ్ళు వచ్చి ఇట్లా పూల పెట్టేంత వరకు మాకు తెలియదు. ఇప్పుడు మేము కష్టపడి అప్పు సప్పు 20,000, చిన్న గుడిసె కన్నా 20,000 ఎంతో కష్టపడితే వచ్చాయి. ఆ 20,000 కూడా లేకుండా బోడి వచ్చి వండుకున్న బోళ్ళు, కట్టుకునే బట్టలు, అన్ని కవర్లు అవి కొనుక్కోనే సోమత కూడా ఇప్పుడు మాకు లేదు. ఇప్పుడు చెట్టు కింద ఉండే పరిస్థితి, చెట్టు కింద తిండి కావాలి, మంచి నీళ్ళ డబ్బా కూడా లేదు, తుక్కుతుక్కైంది. డబ్బాలు లేవు, మాకు ఏమి లేవు. ఇప్పుడు మేము ఖాళీ నిలబడ్డ పాలంగా ఉన్నాం. అయ్యా మాకు ఎవరు వచ్చి ఇప్పుడు న్యాయం చేస్తారో ఎట్లనో తెలియదు. మాకు మేము వచ్చాం, మాకు మాత్రం మద్దతు ఎవరూ లేరు. రైట్. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో జరిగిన ఈ భూ వివాద ఘటనకు సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్. ఓకే గాయత్రి, ఏదైతే మంచిర్యాల జిల్లాలో గత కొద్ది రోజులుగా అయితే భూ వివాదాలు అయితే చెలరేగుతున్నాయి. ఇప్పుడు మంచిర్యాల జిల్లాతో పాటు ఇప్పుడు చెన్నూరు మండలం బావాపూర్ గ్రామ శివార్లో అయితే భూ వివాదం అయితే చెలరేగింది. గతంలో అసైన్ ల్యాండ్ గా ఉన్న సుమారు సర్వే నంబర్ 8 సుమారు 16 ఎకరాల భూ వివాదం అయితే గతంలో అసైన్ ల్యాండ్ అని చెప్తూ కొంతమంది గుడిసెలు వేశారు. అక్కడ ఉన్న అనుబంధ సంస్థ అయిన CPI-CPM నాయకులు అయితే గుడిసెలు వేసి సుమారు ఒక 15 కుటుంబాలకైతే ఆశ్రయం ఇచ్చారు. అయితే ఇప్పుడు అదే స్థలంలో ఏదైతే ఇప్పుడు సర్వే నంబర్ 8 అది మాదంటూ కొంతమంది వచ్చి జేసీబీ తోటి అయితే కొంత అక్కడ ఉన్న గుడిసెలు అయితే తొలగించారు. తొలగించిన క్రమంలో తోపులాటలు కూడా జరిగింది. కొంచెం రాళ్లతోటి, కర్రలతోటి కూడా కొంచెం వాగ్వివాదం అంటే చోటు చేసుకున్నది. అయితే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వారిని సర్దుమణికి ప్రయత్నం చేసినా కూడా వారు వినకుండా పోలీసులు కూడా అక్కడ తోపులాట జరిగింది. అయితే ఇదే క్రమంలో అయితే అక్కడ ఉన్న జేసీబీ తోటి అయితే పూర్తిగా అక్కడ గుడిసెలను అయితే తొలగించి ఆ స్థలము మాది అంటూ అక్కడ ఉన్న భూ యాజమాన్యులు అయితే సర్వే నెంబర్ మాది, మాకు దానికి సంబంధించిన పట్టా పాస్బుక్లు కూడా ఉన్నాయి, మీరు ఏం చేసినా కూడా ఈ స్థలం మాదే అంటూ అక్కడ కొంచెం వాగ్వివాదం అయితే చెలరేగింది. దాంతో అయితే ప్రస్తుతానికి అయితే కొంచెం ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు ఆ సంఘటన స్థలానికి వచ్చి వారికి
ఎంత చెప్పినా కూడా నచ్చ చెప్పినా కూడా వినకపోవడంతో అయితే కొంచెం ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. దీనిపై ఇంకా అక్కడ ఉన్న సిపిఎం సంబంధించిన నాయకులు కూడా కొంచెం ఆందోళన అయితే చేపట్టారు. అయితే ఏది ఏమైనా కూడా ఆ స్థలం మాదే అంటే అయితే భూ యజమానులు అయితే వారు కోర్టుకు వెళ్లి ఆశ్రయించాలని అయితే చూస్తున్నారు. కొంచెం ఇక్కడ ఈ బాపురావుపేట గ్రామ శివార్లో అయితే కొంచెం ఘర్షణ వాతావరణం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.